హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ గైడ్. ఈ వీడియోలో ట్యాక్స్ రిడక్షన్ అట్ సోర్స్ TDS గురించి డిస్కస్ చేద్దాం. బేసికల్లీ TDS ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది TDS అనేది ఇన్కమ్ ట్యాక్స్లో ఒక పార్ట్ అనమాట. ఇట్ హ్యాస్ టు బి డిడక్టెడ్ బై ద పర్సన్ ఫర్ సర్టెన్ పేమెంట్స్ మేడ్ బై దెమ్. ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు దీన్ని డిడక్ట్ చేస్తారనమాట రిసిపెంట్ దగ్గర నుంచి. సపోజ్ ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు పేయర్ ఎవరైతే ఉన్నారో, అమౌంట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళు పేర్ అంటారు. రిసిపెంట్ అమౌంట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు రిసిపెంట్కి ఇది ఇన్కమ్. ఈ ఇన్కమ్ నుంచి కొద్దిగా అమౌంట్ డిడక్ట్ చేస్తారనమాట. దాన్ని TDS అంటారు. సర్టెన్ రేట్ ప్రకారం. We discuss in detail about the TDS provisions under Income Tax Act. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ వచ్చి వాట్ ఈజ్ TDS అంటే ఏంటి, అండ్ సెకండ్ టాపిక్ వచ్చి వెన్ షుడ్ TDS బి డిడక్టెడ్ అండ్ బై హూమ్. అండ్ ఈ TDS అనేది ఎవరు డిడక్ట్ చేస్తారు, ఎప్పుడు డిడక్ట్ చేస్తారు. అండ్ థర్డ్ టాపిక్ వచ్చి వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ డిపాజిటింగ్ ద TDS టు ద గవర్నమెంట్. ఈ గవర్నమెంట్కి కట్ చేసిన TDS ఎప్పుడు డిపాజిట్ చేయాలి, హౌ టు డిపాజిట్, అలా కట్ చేసిన డిపాజిట్ని ఎలా డిపాజిట్ చేయాలి, అది ఫోర్త్ టాపిక్. అండ్ ఫిఫ్త్ వచ్చి వెన్ టు ఫైల్ TDS రిటర్న్స్ అండ్ హౌ. ఈ TDS రిటర్న్స్ అనేది ఎప్పుడు ఫైల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి. అండ్ సిక్స్త్ టాపిక్ వచ్చి వాట్ ఈస్ TDS సర్టిఫికేట్. TDS సర్టిఫికేట్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు, ఎవరు తీసుకుంటారు, అసలు TDS సర్టిఫికేట్స్ అంటే ఏంటి. అండ్ సెవెంత్ టాపిక్ వచ్చి TDS క్రెడిట్స్ ఇన్ Form 26AS. ఈ Form 26AS అంటే ఏంటి, దాంట్లో ఏం డీటెయిల్స్ ఉంటాయి అనేది సెవెంత్ టాపిక్. అండ్ ఎయిత్ వచ్చి SMS అలర్ట్స్ ఫర్ హై ట్రాన్స్పరెన్సీ. ఈ SMS అలర్ట్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తాయి, అది ఎవరికి వెళ్తాయి అనేది ఎయిత్ టాపిక్. అండ్ నైన్త్ వచ్చి ట్యాక్స్ లయబిలిటీ ఇన్ కేస్ వేర్ TDS ఈజ్ ఆల్రెడీ డిడక్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్. మన ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీని TDS అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అది నైన్త్ టాపిక్. అండ్ ఫస్ట్ వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ డిపాజిటింగ్ ద TDS టు ద గవర్నమెంట్. The tax deducted at source must be deposited to the government by the 7th of the subsequent. Suppose ఈ మంత్లో డిడక్ట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ TDS ఏదైతే ఉందో అది నెక్స్ట్ మంత్ 7th కల్లా పే చేయాలన్నమాట గవర్నమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ TDS deducted in the month of June must be paid to the government by the 7th of the July. సపోజ్ ఇది జూన్ మంత్ అనుకుంటే ఈ జూన్ మంత్లో ఎంతైతే TDS కట్ చేసావో అది నెక్స్ట్ మంత్ 7th లోపు, జూలై 7th లోపు మనం డిపాజిట్ చేయాలన్నమాట గవర్నమెంట్కి. However, TDS deducted in the month of March can be deposited till 30th April. సపోజ్ అది ఫైనాన్షియల్ ఎండింగ్ మంత్ మార్చ్ అనుకోండి, ఆ మార్చ్ డిడక్ట్ చేసిన TDS అనేది 30th April వరకు డిపాజిట్ చేయొచ్చు. అలాగే ఫర్ TDS డిడక్టెడ్ ఆన్ రెంట్ అండ్ పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ. సపోజ్ TDS అనేది రెంట్ కానీ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఈ రెండు ట్రాన్సాక్షన్స్లో డిడక్ట్ చేసినప్పుడు దాన్ని ఎప్పుడు డిపాజిట్ చేయాలంటే ద డ్యూ డేట్ ఈస్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ TDS ఈస్ డిడక్టెడ్. ఆ రెంట్ కానీ సేల్ ఆఫ్ ప్రాపర్టీ మీద TDS ఎప్పుడైతే ఏ మంత్లో అయితే డిడక్ట్ చేస్తామో ఆ మంత్ నుంచి 30 days లోపు మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఆ TDS ఎంతైతే ఉందో. How to deposit TDS? Actually, TDS has to be deposited using challan ITNS 281. E-filing of income tax India అనే వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫైలింగ్లో సెర్చ్ చేస్తే ఈ చలాన్ ITNS 281 అనేది చలాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని యాక్చువల్గా మన TAN నెంబర్తో లాగిన్ అయ్యి మనం పే చేయవచ్చు అనమాట. దీనికి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. హౌ అండ్ వెన్ టు ఫైల్ TDS రిటర్న్స్. ఫైల్ ఆఫ్ TDS రిటర్న్స్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్. ఫైలింగ్ TDS రిటర్న్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద పర్సన్స్ హూ హ్యావ్ డిడక్టెడ్ TDS. ఎవరైతే TDS డిడక్ట్ చేస్తున్నారో వాళ్ళు TDS రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. TDS రిటర్న్ ఈజ్ టు బి సబ్మిటెడ్ క్వార్టర్లీ అండ్ వేరియస్ డీటెయిల్స్ needed to be furnished like TAN number, amount of TDS deducted, type of payment,
ప్యాన్ ఆఫ్ డిడక్టీ ఎక్సెట్రా. ఇలా టీడీఎస్ ఫైల్ రిటర్న్స్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలంటే డిడక్టర్ యొక్క ట్యాన్ నెంబరు, అమౌంట్ ఆఫ్ టీడీఎస్ డిడక్టెడ్, ఎంతైతే అమౌంట్ డిడక్ట్ చేసాం, అండ్ టైప్ ఆఫ్ పేమెంట్, అది ఎటువంటి టైం, యాక్చువల్ చెప్పాలంటే నేచర్ ఆఫ్ పేమెంట్ అనమాట, శాలరీయా లేకపోతే రెంట్ పే చేస్తున్నామా, ప్రొఫెషనల్ ఫీజా, కమిషనా, ఇలా డిఫరెంట్ ఏవైతే నేచర్ ఆఫ్ పేమెంట్ ఉంటుందో దాన్ని మనం డిస్క్రైబ్ చేయాలి. అలాగే ప్యాన్ ఆఫ్ ది డిడక్టీ, ఇది కంపల్సరీ అనమాట, పాన్ నెంబర్ ఆఫ్ ది డిడక్టీ అండ్ ఎక్సెట్రా అనమాట. నెక్స్ట్ ఆల్సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఫైలింగ్ రిటర్న్స్ డిపెండింగ్ అపాన్ ద పర్పస్ ఆఫ్ ది డిడక్షన్ ఆఫ్ టీడీఎస్. ఈ పర్పస్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్, ఏ పర్పస్ మీద మనం టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాం అనే బేస్ మీద డిఫరెంట్ ఫార్మ్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ద్వారా మనం టీడీఎస్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్లో. అండ్ ఫస్ట్ ఫామ్ 26Q. ఈ ఫామ్ 26Qలో ఎటువంటి నేచర్ ఆఫ్ పేమెంట్స్ని ఫైల్ చేయాలంటే టీడీఎస్ ఆన్ ఆల్ పేమెంట్స్ ఎక్సెప్ట్ శాలరీస్ కాకుండా రిమైనింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంతైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తామో వాటిని ఫామ్ 26Q ద్వారా టీడీఎస్ అనేది ఫైల్ చేయాలంటుంది. మనం టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఫామ్ 26Q ద్వారా. దీని యొక్క డ్యూ డేట్స్ ఏంటంటే ఫస్ట్ క్వార్టర్ 1కి 31 జూలై, ఏప్రిల్, మే, జూన్ ఈ ఫస్ట్ క్వార్టర్ యొక్క టీడీఎస్ రిటర్న్స్ అనేది 31 జూలై లోపు మనము ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ క్వార్టర్ వచ్చి 31 అక్టోబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ వరకు ఏవైతే టీడీఎస్ రిటర్న్స్ ఉన్నాయో, టీడీఎస్ డిడక్షన్స్ ఉన్నాయో అవి 31 అక్టోబర్ లోపు మనము ఫైల్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ క్వార్టర్ వచ్చి 31 జనవరి అండ్ ఫోర్త్ క్వార్టర్ వచ్చి 31 మే. అండ్ ఇవి డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట, వేరియస్ టైప్ ఆఫ్ ఫార్మ్స్. అండ్ ఫస్ట్ వచ్చి ఫామ్ 24Q. ఈ ఫామ్ 24Q అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే టీడీఎస్ ఆన్ శాలరీ మీద ఎంతైతే టీడీఎస్ కట్ చేసామో ఆ రిటర్న్స్ అన్ని 24Qలో మనం 24Q ద్వారా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫామ్ 27Q వచ్చి టీడీఎస్ ఆన్ ఆల్ పేమెంట్స్ మేడ్ టు ద నాన్ రెసిడెంట్స్. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళకి ఏవైతే పేమెంట్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టీడీఎస్ కలెక్ట్ చేసి ఉంటామో, ఎక్సెప్ట్ శాలరీస్ అనమాట, ఎక్సెప్ట్ శాలరీస్ కాకుండా ఏవైతే రిమైనింగ్ పేమెంట్స్ ఏవైతే చేసి ఉంటామో నాన్ రెసిడెంట్స్కి వాళ్ళ యొక్క టీడీఎస్ రిటర్న్స్ అనేది ఫామ్ 26 ద్వారా ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ, అండ్ ఏవైనా ల్యాండ్ కానీ బిల్డింగ్స్ కానీ ఏవైనా ప్రాపర్టీస్ సేల్ చేసినప్పుడు దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేసి పర్చేజ్ చేసినప్పుడు దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేసినప్పుడు అటువంటి టీడీఎస్ డిడక్షన్స్ ఫామ్ 26QB ద్వారా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫామ్ 26QC, ఇది రెంట్, టీడీఎస్ ఆన్ రెంట్. సపోజ్ రెంట్ ఇన్కమ్ పే చేసినప్పుడు మనం టీడీఎస్ కట్ చేస్తాం, ఆ టీడీఎస్ యొక్క ఫైలింగ్ అనేది ఫామ్ 26Q ద్వారా ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని యొక్క డ్యూ డేట్స్ ఫామ్ 24Q వచ్చి శాలరీస్కి వచ్చి సేమ్, క్వార్టర్ 1 31 జూలై, క్వార్టర్ 2 31 అక్టోబర్, క్వార్టర్ 3 31 జనవరి, క్వార్టర్ 4 వచ్చి 31 మే. ఇది 27Q యొక్క డ్యూ డేట్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ శాలరీకి ఏవైతే డ్యూ డేట్స్ ఉన్నాయో టీడీఎస్ అన్న ఆల్ పేమెంట్స్ టు ఎన్ఆర్ఐస్ ఎక్సెప్ట్ శాలరీస్. అండ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీకి వచ్చి సేమ్, ఏదైతే మంత్ ఉందో ఆ మంత్లో టీడీఎస్ డిడక్ట్ చేసి ఉంటాం, నెక్స్ట్ మంత్ 30 డేస్, ఆ మంత్ నుంచి 30 డేస్ లోపు మనం టీడీఎస్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది ఫామ్ 26QB ద్వారా. అలాగే ఈ సెకండ్ టీడీఎస్ ఆన్ రెంట్ వచ్చి ఫామ్ 26QC, 30 డేస్ లోపు ఏ మంత్లో అయితే టీడీఎస్ డిడక్ట్ చేసి ఉంటామో ఫామ్ 26Q ద్వారా మనము నెక్స్ట్ మంత్ 30 డేస్ లోపు మనము ఈ ఫైలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ TDS సర్టిఫికేట్. TDS సర్టిఫికేట్ ఏంటంటే ఎవ్రీ డిడక్టర్, అయితే సపోజ్ ఎవరైతే ట్యాక్స్ డిడక్ట్ చేస్తారో అతను డిడక్టర్ అంటారు. అండ్ ఎవరి అమౌంట్ అయితే ఎవరి రిసిపెంట్ ఉంటారో అతను డిడక్టీ అంటారు. ఎవరి దగ్గర నుంచి అమౌంట్ డిడక్ట్ చేస్తామో వాళ్ళు డిడక్టీ అనమాట. ఈ డిడక్టర్ ఎవరైతే ఉన్నారో అతను TDS డిడక్ట్ చేస్తారు అమౌంట్ వాళ్ళ పేమెంట్లోంచి. ఇలా డిడక్ట్ చేసిన అమౌంట్కి కొద్ది సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది డిడక్టర్, ఎవరికి డిడక్టీకి. ఏ TDS సర్టిఫికేట్స్ ఉంటాయంటే ఫామ్ 16, ఇది ఏదానికంటే శాలరీ, TDS ఆన్ శాలరీ పేమెంట్. ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్లోకి వస్తారో వాళ్ళు
వాళ్ళ దగ్గర నుంచి టీడీఎస్ అనేది కట్ చేస్తాడు ఎంప్లాయర్. అలా కట్ చేసిన టీడీఎస్కి ఫామ్ 16 అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎంప్లాయీకి. ఎంప్లాయర్ దగ్గర నుంచి ఫామ్ 16 అనేది తీసుకోవచ్చు. దాని ఫ్రీక్వెన్సీ ఏమంటే ఇయర్లీ ఒకసారి ఇస్తాడు అండ్ 31st May డ్యూ డేట్. 31st May లోపు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫామ్ 16A టీడీఎస్ ఆన్ నాన్ శాలరీ పేమెంట్స్, రిమైనింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫామ్ 16A అనేది సబ్మిట్ చేస్తారు క్వార్టర్లీ. దీని ఫ్రీక్వెన్సీ వచ్చి క్వార్టర్లీ ఒకసారి తీసుకోవచ్చు. ఎవరు డిడక్ట్ అయితే ఫామ్ 16A అనేది తన డిడక్టర్ దగ్గర నుంచి అప్లై చేసుకోవచ్చు ఫామ్ 16A కోసం. అండ్ దీని యొక్క డ్యూ డేట్స్ అంటే 50 days ఫ్రమ్ ది డ్యూ డేట్ ఆఫ్ ది ఫైలింగ్ రిటర్న్ ఎప్పుడైతే ఉంటుందో మనం అనుకున్న Q1కి వచ్చి 31st July. ఇలా ఫైలింగ్ రిటర్న్ అయిపోయిన నెక్స్ట్ 15 days లోపు ఈ ఫామ్ 16A అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫామ్ 16B ఇది టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ. ఫామ్ 16C వచ్చి టీడీఎస్ ఆన్ రెంట్. ఇది ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి ట్రాన్సాక్షన్కి అనమాట. ఈ రెండు ఎప్పుడు సపోజ్ మనం ఎప్పుడైతే పర్చేజ్ చేస్తామో ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసినప్పుడు కానీ అలాగే రెంట్ పే చేస్తున్నప్పుడు కానీ మనము ఆ డిడక్టీకి ఫామ్ 16B ఆర్ ఫామ్ 16C అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడంటే ఆ ఫైలింగ్ చేసిన నెక్స్ట్ 15 days లోపు. అండ్ నెక్స్ట్ TDS క్రెడిట్స్ ఇన్ ఫామ్ 26AS. మనం చెప్పుకున్నాం డిడక్టర్ అనే అతను పేమెంట్ చేసేటప్పుడు డిడక్టీ దగ్గర అమౌంట్ TDS అనేది కలెక్ట్ చేస్తాడు. ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా డిడక్టీకి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రిటర్న్ వస్తుంది. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి అతను అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసిన TDS మొత్తం. అలా కట్ చేసిన TDS ఎంతైతే ఉందో అతనికి డిడక్టీకి ఈ లిస్ట్ అంతా ఫామ్ 26ASలో ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ హౌ TDS ఈజ్ లింక్డ్ విత్ యువర్ పాన్. ఈ TDS అనేది మ్యాక్సిమం పాన్ బేస్ మీద కట్ చేస్తారనమాట. TDS డిడక్షన్ ఆర్ లింక్డ్ టు పాన్ నెంబర్ ఫర్ ద బోత్ డిడక్టర్ అండ్ డిడక్టీ. If TDS has been deducted from any of your income, you must go through the tax credit from 26AS. Suppose డిడక్టీకి డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. రెంట్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, లేదా ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇన్కమ్ వస్తుంది, అలాగే ఇంకా డిఫరెంట్ ఏవైనా. సపోజ్ అతనికి ఇన్కమ్ బిజినెస్ ఉంది. ఇలా వచ్చిన ఇన్కమ్ దగ్గర నుంచి అతను ఇలా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. అవి రిసీవ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ డిడక్టర్ ఆపోజిట్లో ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళందరూ ఇతని దగ్గర నుంచి అమౌంట్ TDS రూపంలో డిడక్ట్ చేసింటారు. అలా డిడక్ట్ చేసిన TDS అంతా గవర్నమెంట్కి ఇతను బేస్డ్ అని ఇతను పాన్ నెంబర్ మీద బేస్ చేసుకొని గవర్నమెంట్కి పే చేసి ఉంటారు. ఇలా పే చేసిన మొత్తం అమౌంట్ ఎంతైతే ఉందో దాని యొక్క లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ 26Aలో ఉంటుందన్నమాట. This form is the consolidated tax statement which is available to all PAN cardholders. Since all TDS is linked to your PAN, this form lists out the details of the tax deducted on your income by each deductor for all kinds of payments made to you. When those are salaries, interest, income, ఏవైనా అయ్యుండొచ్చు. ఇంకా ఆ ఇన్కమ్ సోర్సెస్ అనేది ఏవైనా అయ్యుండొచ్చు. అలా డిడక్ట్ చేసిన TDS మొత్తం మీ లిస్ట్ అనేది ఫామ్ 26ASలో ఉంటుంది. దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్ ద్వారా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే డిడక్టివ్ ఉన్నారో TDS కట్ చేయబడి ఉంటారో వాళ్ళందరూ. ఆల్ TDS లింక్డ్ టు యువర్ పాన్ ఈజ్ రిపోర్టెడ్ హెయిర్. దిస్ ఫామ్ ఈజ్ ఆల్సో హ్యాస్ ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్లీ పేడ్ బై యూ. అది డిడక్టీ అనే అతను డైరెక్ట్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఫామ్ 26A అనేది అప్లై చేసుకోవచ్చు. యాజ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. Therefore, it becomes important for you to mention your PAN correctly wherever TDS may be applicable on your income. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఇన్కమ్ సోర్స్ పేమెంట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నామో అప్పుడు మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం పాన్ కార్డులో మిస్టేక్ అయితే మనకు ఈ పేమెంట్ అనేది ఆ లిస్ట్లో ఉండదన్నమాట.
ఇటువంటి సపోజ్ ఆ మిస్ మ్యాచెస్ కోసమే ఫామ్ 26లో ఏవైతే మిస్ మ్యాచెస్ వస్తాయో ఇలాంటి మిస్ మ్యాచెస్ కోసమే గవర్నమెంట్ ఏం చేసిందంటే SMS అలవర్ట్స్ అనేది డిడక్టీకి ప్రొవైడ్ చేసింది. ఎప్పుడైతే డిడక్టర్ అనే అతని పాన్ కార్డ్ బేస్ మీద అతని పాన్ కార్డ్ బేస్ మీద ఎంతైతే TDS కట్ చేసింటాడో ఆ కట్ చేసిన అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు గవర్నమెంట్కి అతను బేస్డ్ ఆన్ పాన్ నెంబర్ మీద ఈ డిడక్టీకి మెసేజ్ అనేది వస్తుందన్నమాట. త్రూ ద పోర్టల్ VKITDEFL దీని ద్వారా మనకు మెసేజ్ అనేది వస్తుంది. The income tax department has been sending SMS to the taxpayers from VKITDEFL that mentions the amount of tax deducted at source against the pawn of the taxpayer. And the SMS alert will let you know the TDS created in respect of your income from salary, interest and etc. every quarter. The amount of TDS would stand accumulated in your Form 26 for the respective financial year. Same adi. This initiative was implemented by the Finance Ministry to increase the transparency కోసం and reduce the case of TDS mismatches at the time of income tax filing. అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే SMS వచ్చిందో అనుకో ఈ డిడక్టీ తన బిల్ వెరిఫికేషన్ చేసుకుంటే సపోజ్ మ్యాచ్ అయితే నో ఇష్యూస్ అనేది ఉండవన్నమాట. అతను ఎంతైతే డిడక్ట్ చేసి పే చేసి ఉంటాడో డిడక్టర్ ఆ అమౌంట్ అతను గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన అమౌంట్ ఈక్వల్గా ఉంటే మిస్ మ్యాచెస్ అనేది ఉండవు. ఈ ట్రాన్స్పరెన్సీ కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఎప్పుడైతే డిడక్టర్ పే చేస్తాడో అతనికి ఒక SMS రూపంలో మెసేజ్ చేస్తుంది అనమాట. ట్యాక్స్ పేయర్స్ కెన్ క్రాస్ చెక్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద SMS విత్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద పే స్లిప్ టు make sure that there is no mismatch. And TDS mismatch could be common reason for the income tax filing return. And tax liability in case of where TDS is already deducted from income. మనము డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ తీసుకున్నప్పుడు TDS అనేది డిడక్ట్ చేస్తారు. అలా డిడక్ట్ చేసిన TDSని మనము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు బేస్డ్ ఆన్ పాన్ నెంబర్. ఇలా డిడక్ట్ చేసిన TDS మొత్తం మనకు ఫైనల్గా ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ ఉందో ఆ ట్యాక్స్ లయబిలిటీలోంచి డిడక్ట్ చేసి అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది మాత్రమే మనం పే చేయాలన్నమాట. ట్యాక్స్ లయబిలిటీ ఫైనల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. On salary, TDS is deducted based on the income tax slab applicable to you. In case of other income types, TDS rates are fixed and vary between 10% and 20%. Employer అనుకోండి, he knows about employee's salary. అతనికి ఎంప్లాయీకి ఓన్లీ శాలరీ ఇన్కమే ఉంది. అతను ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీకి వస్తాడా రాడా అనేది ఎంప్లాయీకి తెలుసు కాబట్టి అతను ఏం చేస్తాడు, ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీకి వస్తే అతను TDS డిడక్ట్ చేస్తాడు, ఒకవేళ రాకపోతే డిడక్ట్ చేయలేడు. సపోజ్ నాకు ఎంప్లాయీ శాలరీ ఇన్కమ్ కాదు, డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క డిడక్టర్కి మనకు తెలియదు ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీకి వస్తామా రామా అనేది మనకు తెలియదు. కాబట్టి ఎవ్రీ ట్రాన్సాక్షన్ ప్రతిసారి మనం ఏవే ట్రాన్సాక్షన్ చేస్తామో అప్పుడు TDS అనేది డిడక్ట్ చేస్తారు. The tax rate are not based on your total income. Hence, you would suffer a TDS on your receipts on certain cases. And separately, you would be required to calculate your annual income by aggregating income from all sources. At the end of the year, మనం ఏం చేయాలంటే ఈ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని ఎంతైతే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంది దాని మీద ఎంత ట్యాక్స్ లయబిలిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. Your actual tax liability would be calculated on total tax income. From the tax calculated, you can claim the credit from TDS deducted on your receipts. At the end of the financial ఏం చేయాలంటే మనము ఈ TDS deducted ఏవైతే ఉన్నాయో రిసిప్ట్స్ మీద వాటన్నిటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. Reduce the tax deducted at source from your actual tax liability to know the balance to be paid to the income tax department. మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ ఉందో ఆ ట్యాక్స్ లయబిలిటీ నుంచి ఈ ఎంతైతే TDS ఆల్రెడీ కట్ చేస్తారో అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. యూ మే హ్యావ్ రిఫండ్ టు. సపోజ్ మనం ఆల్రెడీ TDS రూపంలో ఎక్కువ పే చేస్తున్నాం, మనం ట్యాక్స్ లయబిలిటీ తక్కువ ఉంది. సపోజ్ నాకు 10,000 ట్యాక్స్ లయబిలిటీ ఉంది, కానీ నాకు TDS రూపంలో ఆల్రెడీ నేను 15,000 పే చేస్తున్నాను. అంటే ఆల్రెడీ TDS రూపంలో 15,000 నా దగ్గర నుంచి డిడక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఈ 5,000 రిమైనింగ్ 5,000 రీఫండ్గా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా నుంచి. ఇన్ బోత్ కేసెస్ వీ హ్యావ్ టు ఫైల్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఈ రెండు సిచ్యువేషన్లో కూడా ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీ కంటే ఎక్కువ కట్ చేస్తున్నా, ట్యాక్స్ లయబిలిటీ కంటే తక్కువ చేస్తున్నా మనమేమో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది కంపల్సరీగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంటే పే ద డ్యూ ఆర్ క్లెయిమ్ ఏ రిఫండ్. సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎక్కువ ఉంటే రిమైనింగ్ TDS అడ్జస్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని ఎంతైతే డ్యూ ఉందో అది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీ తక్కువ ఉంటే TDS కంటే మనం రిఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. Please subscribe and share my channel, and thanks for watching and keep supporting me.